న్యూబార్న్ స్క్రీనింగ్ అంటారండి. మనం చాలామంది ఇప్పుడు వింటున్నాము, పుట్టిన వెంటనే పిల్లలకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందు న్యూబార్న్ స్క్రీనింగ్ చేయించుకుంటారా అని అడుగుతారు. సో న్యూబార్న్ స్క్రీనింగ్ అంటే ఏంటి? న్యూబార్న్ స్క్రీనింగ్లో మెయిన్గా వాళ్ళు చూస్తుంది అంటే థైరాయిడ్. బేబీస్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా, లేకపోతే G6PD అనే ప్రాబ్లం ఉందా, గెలక్టోసీమియా అనే ప్రాబ్లం ఉందా, లేకపోతే CAH అనే ప్రాబ్లం ఉందా అనేది ఈ 4-5 విషయాలు తెలుసుకోవడానికి ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకొని మనం టెస్ట్ చేస్తామండి. ఈ టెస్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ మనకు ముందే తెలిస్తే వాడికి ట్రీట్మెంట్, ప్రాబ్లం రాకముందే ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, వీళ్ళకి లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ స్క్రీనింగ్ అనేది 5 రకాల టెస్ట్లకు చేస్తామండి ఒక బ్లడ్ డ్రాప్ తోటి. సో ఇది రొటీన్ గా అన్ని హాస్పిటల్లో ఇప్పుడు చేస్తున్నారు. అది కాకుండా కొంతమంది పిల్లలకి 51, కొంతమంది పిల్లలకి 101 డిసార్డర్ కూడా స్క్రీనింగ్ చేస్తారు. 51, 101 డిసార్డర్స్ కి ఆల్మోస్ట్ వెస్ట్రన్ కంట్రీలో అందరికీ చేస్తున్నారండి. ఇండియాలో మాత్రం 5 డిసార్డర్లకు మాత్రం ఖచ్చితంగా మనం న్యూబార్న్ స్క్రీనింగ్ చేస్తున్నాము. సో దట్ ఈ 5 డిసార్డర్స్ కి ముందు తెలుసుకుంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తర్వాత పిల్లలకు ప్రాబ్లం కాకుండా చూసుకోవచ్చు. ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, ఎవరైతే మనము అఫోర్డ్ చేసుకొని ఆర్ ఫ్యామిలీ ఇంతకుముందు పిల్లలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మెటబాలిక్ ప్రాబ్లం అంటాం, అలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకు మాత్రం ఈ ప్రెగ్నెన్సీలో పుట్టిన వెంటనే పిల్లలకి డిశ్చార్జ్ అవ్వకముందు న్యూబార్న్ స్క్రీనింగ్ 51 డిసార్డర్స్ ఆర్ 101 డిసార్డర్స్ కూడా చేయించుకోండి. అదర్వైజ్ ప్రతి పిల్లలకి ఏ బరువు కానివ్వండి, ఏ టైం పుట్టినా కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందు న్యూబార్న్ స్క్రీనింగ్ చేయించుకోండి. మెయిన్గా హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం మనం ముందు కనిపెడితే ఆ ప్రాబ్లం వల్ల ట్రీట్మెంట్ చేయడం వల్ల లైఫ్ లాంగ్ ప్రాబ్లం కాకుండా చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ.